మా మనవని కట్టాలు బాగానే పడతారు చీరలు వస్తాయి కృష్ణవతి కళ్ళ చూసిందే కొడుకు లగ్గం పోతు లేదే సినమైతే అత్తగారింటి ఇంతవరకు నీ వదిన రాలే అత్యంత లేదు అన్న రాలే అత్యంత లేదు అన్న అత్తగారు లేడు చేతులు పట్టమ్మా ఎందుకు తల్లి ఇదిగో అది ఎందుకు 10 అత్యంతల పల్లె ఆ పల్లెం పట్టుకొని అన్న దగ్గరికి అన్నా నువ్వు లగ్గం కాడికి రాలే అత్యంతలు వేయలే అన్నా అని అన్న దగ్గర పోయి 5 అత్యంతలు నేను వచ్చి నేర్చుకొని మీ అన్నతో తీవ్రం వండుకొని రాబో బిడ్డ
కన్నదాన్నే మాట కాలదన్న నా బిడ్డ నిజమే కదా మా అన్న రాకుండా మా అన్నకాడికి పోతే చెల్లేరమ్మ అని అక్షరం తీసిన నెత్తి వేసి ఆశీర్వదించి పోయిరా చెల్లమ్మని దేవిస్తారు కావచ్చు ఆ నా బిడ్డ అక్షర పల్లెం పట్టుకొని అన్నకాడి పోతున్న అడుగు లేవాడతా అంటే పెళ్ళి గదిన వజన మందిరన ఒక తుమ్మోదు మిల్లేనవా తుమ్ము లక్ష పెడతలేదు ఆ బిడ్డ ఇంద్రవా రామ 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 రఘురామ కాడి ఏరుకున్నదేవా అయ్యో అన్న అంట పిలుచుకుంటా రామ రఘురామ అన్న అన్నని పిలుచుకుంటే అడవిల్ల ఇంద్రావతి దేవి రాను 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 అన్న కాడి ఏరుకున్నదేవా అన్న కళ్ళ దొరికింది అన్న బలని రాజా అన్నయ్య నా మెడలోనా 3 మూల పడ్డాయి నిన్నటిదాకా ఈ ఇంటి బిడ్డను ఇవాళ తాళి పడ్డది కాటుగా వేరే ఇంటి బిడ్డ అయినా పరా ఇంటి బిడ్డ కాడ పరా ఇంటికి పోతానా అన్నయ్య నా పెళ్లి పోలకడి నువ్వు రాలేదు నువ్వు రాకున్నా వదినమ్మా నా పెళ్లి పోలకాడి దొరలేదు 5 అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు పసుపు బట్టలతోని పైరవకాలతోని అత్తగారిని తరలిపోతారని మన ఒక్క మాట చెప్పింది బిడ్డ అక్షంతల పళ్ళం పడుకుని అన్న దగ్గర పోతే 5 అక్షంతలు తీసి నెత్తి మీద వేసి ఆశీర్వాదించు అన్నది మన అవ్వ అందుకే అక్షంతలు పట్టుకుని నీ దగ్గరకు వచ్చిన అక్షంతలు తీసి నా నెత్తి మీద వేసి చెల్లి అత్తగారికి క్షేమంగా పోయి లాభంగా తిరిగిరా చెల్ల నన్ను ఆశీర్వదించండి అయ్యా నువ్వు పూలు కాడి రాకుంటే నీ నక్షత్రం పట్టుకొని నీ వేటిగా తినాను 5 అక్షంతలు ఇది నా నొష్టి మీద వేసి చెల్లే పోయి రమ్మని నీ బంగారి నోటల రా కళ్ళ కడ కొలువు తీరింది ఆ చెల్లయింది రమ్మని పళ్ళని రాదు చెల్ల పోయి రమ్మని 5 అక్షంతలు వేసి చెల్ల నొష్టి మీద వేసి ఆశీర్వదించిన అధికారం ఎట్లా ఉన్నాడు కాలు కొద్ది రంగిండే రూపాయలు కొనబోతాను మళ్ళీ బంగారం కొనబోతాను 20 మళ్ళీ ఇత్తడి అర్ధరాజ్యం కొనబోతాను రూపాయలు 7 మళ్ళీ బంగారం కొనబోతుంది ఈ నాట చెల్లె పోయినా మనం ఆశీర్వదించాలా నువ్వు చేసిన కథ పిల్లలు చేసిందిరా అత్తగారిని పోతానని ఆశపడి అక్షర పల్లె నీ దగ్గరికి వస్తే
ఉండకుండా కాలు కొద్ది దంతివారా నాన్న కానీ నా పర్వాలేదు కానీ అన్న వల్లని రాజా నీ బంగారే నోట చెల్లె పోయిరమ్మని ఒక మాట నాకు చెప్పురా అన్న నీకు ఎవరు చెప్పిన బుద్ధులు ఎవరు చెప్పిన జ్ఞానమే నాన్నో అన్న బల్లని రాజా నువ్వు నేను తిననాడరా అన్ను బడికి పోవంగా రావంగా అన్నా నడిచి నడిచి నా కాలు నొత్తానే అంటే బడి కాడ ఎత్తుకొని ఇంటి కాడ దించావు ఇంటి కాడ ఎత్తుకొని బడి కాడ దించనవరా అన్న మనిద్దరం అడుగులా ఆడుకోవంగరా నాన్న నా కాలు నీకు దాకుతే నీ కాలు నాకు దాకుతే ఓ చెల్లె ఇంద్రవను ఇడుగు తిన్నైనా ఇంటి ఆడబిడ్డ చెల్లె నా కాలు నీకు దాకిందవ్వా నాకు పాపం దాకుతుందని చిన్ననాడకి దగ్గర ఎవరికి వచ్చి నా కాలు మొక్కినవరా అన్న ఆనాటి ప్రేమరెడు అయినరా నాన్న ఏ రామ రాఘవ రామ రామ ఏ రామ రాఘవ రామ రామ అన్న మల్లని రాజా ఎవరు చెప్పిన బోధోలన్నో ఎవరు చెప్పిన జ్ఞానవన్నా నీకు బుద్ధి చెప్పినోని ఇల్లు బోడుదల కొట్టవగాను జ్ఞానము చెప్పినోని జ్ఞానం చెప్పినోని ఇల్లు గాడుల కొట్టవగానురా అన్న నేనెంతైనా ఆడి వెళ్ళనురా అన్న కొడితే మళ్ళా నిన్ను కొడతానా తిడితే మళ్ళా తిడతానా అన్న నా తోడ ఉన్న ఇంకో తమ్ముడు ఉండేవాడి ఓరి తమ్ముడా నన్ను పెద్దన్న బల్లాన్ని రాదు కొట్టిందని తమ్ముడి దగ్గర పోయి నా కట్టవు చెప్పుకుందునా అన్న నాకు 10 అన్నలు లేక బాయే తోడ పుట్టినోళ్ళు అన్న నీకు 4 చెల్లెలు ఉన్నారా నేను ఒక్క చెల్లెనే అన్నో ఒక చెల్లెడరా అన్న నేను అత్తగా ఇంటికి పోతానంటే నా మీద నీకు గంత పగయరా అన్న నీ అన్నమేమి తిన్నా నీ పుణ్యమేమి తింటినరా అన్ను అన్న బల్లని రాజా నీ కళ్ళల కోపం అన్న కడపల దయలుంచు అన్న అప్పటికిప్పటి గంటరవలారా ఏ ఆడబిడ్డకైనా అని అన్నలున్న దాలు ఆశున్న దాలు పెట్టిపోయకుండా పేరున్న దాలు అనుకుంటది ఆడబిడ్డ గుణం అటువంటిది అన్న కన్నోడు కనవగా కొన్నోడు కోతక దినంగా ఏ తల్లికేమనిపించదు కానీ తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెల ఒక మాట అంటే నా బ్రతుకు పాడవాడ ఎందుకు బతకాలనిపిస్తుందిరా అన్న నీకు భూముల జాగాలో ఉన్నా నీకు భూములు జాగాలో ఉన్నా నేను బుక్కెడు భూమాదాన్ని నీకు 7 తొల్లావులున్నా ఆవులాగదాన్ని నేను నీకు కోట్లాది ఆస్తి ఉన్నా ఒక పొగరైకదాన్ని నేను అన్న వల్లని రాజా నీకు లవలవంతమన్నావు నిన్న అన్న లక్షలాది ఆస్తి ఉన్నా నేను లవలవంత అన్న నేను పోయాడు బిడ్డను అన్న వల్లని రాజా నన్ను కొడితే నిన్ను కొడతానా అన్న నువ్వు నన్ను కొట్టంగా మన వదులుతినా మన ఎదుగుతినా నా కొడుకు బల్లని రాదు నా బిడ్డడు కొడతాను అని మనది పెట్టుకొని వాళ్ళ ప్రాణం పోతే అవ్వబోతే అవగాన రాదు అయ్యబోతే అయ్యగాన రాదు ఆడవినగాళ్ళక్క ఉండాలన్నారు రా అన్న ఆ ఉన్నాలే పోవా పాల ఉండనాలే బాచము ఆడవిలగాళ్ళక వైరాలు బతి ఉంటే నిండ రూపాయి బలం అన్నరే అన్న అన్న నీకు దండం పెడతా అన్ను
చెల్లె నువ్వు అత్తగారండి పోయి రమ్మనవాణి మా చెల్లె నాన్న నోడ ఒక్క మాడనాలంటే నాకేమన్నా ఓ మానవా ఓ అన్న బల్లని రాజా అన్న కాదండి కాలు అన్న కాళ్ళు మొక్కుతా అది కొక్కనాడు రా అన్న కొండంత పండుగ అన్న రాగిట్ల పండుగ రక్ష బంధు అంటే ఎంత దూరాన అడవిల వాళ్ళు ఉన్నా అన్నో నాన్న ఎదురు చూస్తాడు కావచ్చు నా తమ్మ ఎదురు చూస్తాడు కావచ్చు అని అన్న 50 రూపాయలు పెట్టి రాగిడి పట్టుకొని అక్క చెల్లెలు అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఓ అన్న కోసమని నొట్టికి బొట్టు పెట్టి చేతికి రక్ష బంధు కడితే ఎల్లుతనే వస్తీర పెడతారు ఎల్లబోతారు రైకి పెట్టి కాలు మొక్కుతారే అన్న నా కాలు మొక్క కొట్టమాయే నీ కాలు మొక్కుదా కన్నీళ్ళతోనే అన్న నీ కాలు మొక్కుదా అన్న నీ బంగారి నోడరా అన్న అత్తగారింటి పోయి రమ్మని వాడి ఆ చంద్ర తీసి నానో తినేది ఆశీర్వదించురా అన్న నీ బంగారి నోడ నన్ను పోయి రాత్రిలను ఒక్క మాటను అని అన్నదే అవ్వా ఒక్కనొక చెల్లి అప్పుడు వంగేడుచుకుంటే పోతు ఎందుకెత్తా చెల్లి ఏ అడవిలో అయినా కానీ ఏడుచుకుంటే పోతు అంటే పొడి అవుతారు ఎంతైనా కానీ ఓ నా గుణం చెడ కొట్టుకుర్రి నా శల్లి నన్ను వచ్చు నేను మా శల్లి వచ్చు అన్నానే పోతాను రా అన్న నన్ను తాగదోలరా అన్న ఎంత అయ్యా అడగొక నా అన్న రాగిట్ల పండుగ వస్తా అన్న నేను రాగిరి కడితే నాకు చీర పెడతావు అన్న ఇది 2 రూపాయలు రాగిరి కట్టి 200 తక్కువ అదే కాక అన్న 5 ఏళ్ళకి ఒకసారి అన్న చక్కెర గుడుగల పండుగ వస్తా అన్న చక్కెర గుడుగలు తెచ్చి దోషిలో పోసి చక్కెర బాంధర 50 రూపాయలు కుడుకలు తెచ్చి 5 మంది తోయిపోతుంది ఎరికేనా నువ్వే పెట్టా నా పిల్లం పెట్టదా నా కుడుకలు నా పిల్లం కడుతుంది నాడు మంచి దొంగముండ 7 లక్షలు కొనబోతుంది ఎలా పడుతుంది నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా కానీ నా తోడ పుట్టినన్నా కదా పుట్టిని వెనక ముందైనా ఒక తల్లి కనబడ రక్తం మంచుకొని పుట్టినావు నాన్న చీకిన సనవాయ నేను చీకినా ఇంగిలి రొమ్ము చీకి వెనక మాలా పుట్టి నాన్న తర్వాత నేను పుట్టి బతికినా అన్నా నువ్వు మగబాయనిరా వినవాడ వెళ్ళను ఆవేశం ఆగలేక నొచ్చినోడ ఒక మాట నా నోట జారినా ఆడబిడ్డ స్థాపన అరగెళ్ళగా ఉంటారు
ఆడబిడ్డ సపన పచ్చి గొడవ రావు ఎట్లా తత్తుకపోతుకదు ఆ ప్రకారంగా ఆడబిడ్డ మాట అన్నదమ్ములు తలిగిపోతుంది. అదే అన్నదమ్ములు ఎన్ని తిట్టినా గానీ ఎన్ని కొట్టినా గానీ అక్క చెల్లెలకు ఒక్క మాట తప్పదు. అన్న నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా కానీ ఒక్క మాట నేను అన్నలేనే, నువ్వు నా తొడబుట్టిన అన్నవు. ఇలా కాకుండా రేపన్నా రేపు కాకుండా నేనన్నా కానీ నన్ను దగ్గర తీసుకోకపోతావా? ఇయ్యాల కోపం రేపు ఉంటుందా? ఏ మానవునికైనా ఇయ్యాల కోపం రేపు ఉండదు, రేపు నా కోపం ఏమైనా ఉండదు. అజ్ఞానం సుజ్ఞానం కానీ ధర్మజ్ఞానం ఆ చెల్లెని దగ్గర తీసుకుంటాడు కావచ్చు నాడు అని వాళ్ళ ఏడ్చుకుంటూ అక్షంత పల్లెం పట్టుకొని ఇక అవగాడిగా చిన్ని మరి బాపు నన్ను అన్న కూడా చెప్పిందా? చెప్పలే. అవా నన్ను అన్న తిట్టిండే, కాలుకోది దాన్ని చేయకోది కొట్టిండే అవని అవతోని చెప్పలే. ఎందుకో అంటారు, నేను పోయేదాన్ని పోతానా, నేను ఎక్కడనో బతుకుతా, ఎల్లకాలం సాదుకునేది నావే రాదు నా అన్న. నేను పోయేదాన్ని పోతాను కానీ నా అవ్వ మధ్యలో నా అయ్య మధ్యలో నా అన్న మధ్యలో కయ్య ముట్టిందని పోయింది కానీ కావు లొల్లి గుట్టించిపోయిందినా. నా అవయ్య నాకు అన్నం పెడతాడో పెట్టడు, మరి నేను పోయేదాన్ని పోతాను కానీ నా అవయ్య మీద ఎల్లకాలం నా అన్నకు ప్రేమలు కలిగి ఉండాలంటే నా అవయ్యని తీసుకుపోయి నా అన్న చేతిలో పెడతా. అవ్వ పైలం అయ్య పైలవా అన్నాను చెప్తే నా చిన్నబోవంగా మా అవయ్యని తీసి నా చేతిలో పెట్టింది కదా అని నా ఆత్మగాల నా అన్న బల్లని రాదు నా అవయ్యని ఆదుకుంటాడే అని కొన్నదో సంపకొండ పాపం ముసలి వాళ్ళు అంటే పసిపిల్లతో సమానం అన్నారు. నరమానవులు అంటే అన్న మీద పురుగు లాంటి వాళ్ళు రా అన్న. నిన్ను ఒక్క కొడుకో అనిమా పెట్టి సాగినారే ఉడుకు అన్నం నువ్వు తిన్నరా అన్న. కళ్ళన్నం పెట్టి మన వైన దాదుకోరా అన్ను. అవబోతే అవగాన రాదు, అయ్యబోతే అయ్యగాన రాదు. భూమి మీద బతుకుంటే బుక్కడి కూడోళ్ళు సత్య సాడ కరుదోలరా అన్న. నీ కళ్ళ కోపం ఉన్న కడుపుల దయలుందు. నావైన సేద పెడితే నావై మీద యాది మర్తడు కావచ్చు. బిడ్డ వడదీసి నాది అయ్యని తీసి నాది బిడ్డ అన్న కాల వచ్చినాక వారికి నాకు లొల్లేండి నా బిడ్డకి వరక బిడ్డ ఇంద్రవ్వ మన పైలవరా అన్న, మన నాన్న పైలవరా అన్న. ముసలి వాళ్ళంటే పశువులతోటి సమానం అన్న. నువ్వు కన్నం తిన్నా సలన్నం పెట్టుకొని సాదుకోమన్నవే బిడ్డ. వారి కళ్ళ మీద ఎదినావు బిడ్డ, వారి కాళ్ళు మొక్కినావు బిడ్డ. ఇక మా బతుకు ఎట్లుంటుందో గారి బిడ్డ. చెల్లె కాళ్ళు మొక్క కమ్మ, నువ్వు పుట్టింటాడు బిడ్డవాని వాడు ఒక్క మాట కన బాయ బిడ్డ. వాడిని ఇంత బాబతులు బిడ్డో ఇంద్రవ్వ, ఇది జాలి కళ్ళ బిడ్డవే అవ్వ. ఇక నువ్వు బిడ్డ వెళ్ళిపోతావా? నువ్వు పోతానవు కానీ బిడ్డ నేను అన్నాడే నీ మాట లేదు. వారి నాయన అన్న వదిన రావాలి, వాళ్ళు వచ్చేదాకా పెళ్లికాయ చేయొద్దన్ను.
బిడ్డ నీ మాట అయినా లేదు బిడ్డ నీ మాట వినకుంట బిడ్డ నీకు పెళ్లి జరిపినాను బిడ్డ ఓరి కొడుక పల్లంటి రాజన్న బిడ్డ తీసుకొచ్చి నీ కాళ్ళ మీద వేస్తే నువ్వు 60 ఏళ్ళ వృద్ధుడివి నాయన ఎందుకేడతల్లా నేను ఒక్క మాటను పోదివిరా నేను జాలి కళ్ళ గుణమనుకుంటున్నా జాలి లేని గుణమనుకుంటున్నా కొడుక నేను ఒక కొడుకు అని నా కొడుక ఒళ్ళ పెట్టి సాధిన నా కొడుకు తండ్రి అనుకుంటాడమ్మా నా కొడుకు కలిగిన నాడు నా కొడుకు లంక కావద్దు నా కొడుకు దొంగ కావద్దు నా కొడుకు నలుగుట్ట కలవాలి నా కొడుకు బుద్ధిమంతుడు కావాలని అవ్వా అయ్యే తండ్రి కోరుకుంటాడు నేను ఎడుతున్నా నా బిడ్డ అయింద్రాబా అన్న కాలం వేసి అన్నా అవ బయలవురా అన్న పైలవని మన కాలం బిడ్డరావా ఇక మన కాళ్ళు మొక్కకు ఇక నువ్వు అత్తగారింటికి తయారు కావాలమ్మా అత్తగారింటి తయారు కమ్మన్నప్పుడు అడవిలో ఎందుకున్నారే ఆ తల్లి కృష్ణవతి దేవి ఆ తల్లి కృష్ణ తెలరాదు ఆడవిలను సాగదోలంగా దుఃఖం గిట్టు దానికి ఇప్పుడు అర్థమైందే నానా కన్నందు కన్నుల పేరుగా పాడు కొన్నందు కొన్నుల పేరుగా పాడాలంటారమ్మా ఇంటి పేరు మారినది దూరవా స్థాయి పడ్డదంటే బిడ్డ నువ్వు 2 నిమిషాల వరకు బిడ్డవమ్మా ఇంటి పేరు మారింది ఇప్పటిదాకా మా ఇంటి పేరు మొదలు మన పేరు మొదలు మన రోజు వచ్చావు బిడ్డ అత్తమామల సేవాలమ్మా అత్తమామల సేవ ఎంత చేయాలంటారమ్మా అల్లు చేతులు పెట్టిండు నా బిడ్డ పైన అన్నదే కాలు వచ్చిందా అల్లుడా బిడ్డ ఎక్కడున్నారా ఆయన అడిగి పోయి పెడతాను